ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఈ లోకములో కీడు వెనక మేలు, శ్రమ వెనక ఆశీర్వాదం, గొప్ప బాధల వెనక గొప్ప అభివృద్ధి అనేటువంటివి ఉంటాయి అనేటువంటిది ఎంతైనా వాస్తవమైనటువంటి సత్యమే. చాలా సందర్భాలలో ఈ మాటలు ఏదో బాధలో ఉన్నటువంటి వారిని ఆదరించటానికి కొరకు వాడేటటువంటి మాటలుగా అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యములో దీనికి వాస్తవ రూపాన్ని మనం చూస్తున్నాం. మనము చదువుకున్నటువంటి వచనములో పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాడు, భయంకరమైనటువంటి శ్రమలను ఆయన ఎదుర్కొన్నాడు. చాలా సందర్భాల్లో ఆహారముతో లేక ఇబ్బంది పడ్డాడు, వస్త్రములు లేక ఇబ్బందులు పడ్డాడు, అనేక మార్లు ప్రాణాపాయ పరిస్థితులలో కూడా ఉన్నాడు. అలాంటి పౌలు అంటున్నాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తుంది అంటున్నాడు. దేనిని బట్టి ఈ మాట చెప్పగలిగాడు? ఏ విధముగా దీనిని అంత నిశ్చయముగా చెప్పగలుగుతున్నాడంటే ఆ 17వ వచనంలో చూస్తున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అనగా అతడు ఆ శ్రమ వెనుక తనకు వచ్చేటేంటో, బాధ వెనక తనకు కలిగేటటువంటిది ఏంటో, కీడు వెనక తనకు జరిగేటటువంటి మేలు ఏంటో నిదానించి చూచినటువంటి అనుభవాలను ఇక్కడ తెలియచేస్తున్నాడు. నిజమే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను నిదానించి చూడడం కాదు, కానీ అదృశ్యమైన వాటిని, మనకు కనబడినటువంటి వాటిని, భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటిని ఒక్కసారి నిదానించి మనం పౌలు వలె చూడగలిగితే మనము కూడా ఇవన్నీ కూడా చాలా చులకని శ్రమలు అని చెప్పగలము. దేవుడు అందించేటటువంటి గొప్ప దీవెనలను అందుకొనగలము. అట్టి భాగ్యాన్ని, కృపను ఈ మాటలు వింటున్నటువంటి మీకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పౌలుకు వలె మేము కూడా అదృశ్యమైన వాటిని నిదానించి చూచే అనుభవాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.